తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరువు హత్య మిర్యాలగూడ ప్రణయ్ కేసులో కూడా ఈరోజు కీలక తీర్పు కూడా వెలువడింది. ఇదే నేపథ్యంలో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదుని ఇస్తున్నట్లు కూడా కోర్టు ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. తీర్పు చెప్పే ముందు కూడా నిందితులతో జడ్జి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. వారి వాదనలంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరి వాదనలు కూడా వింటూ వచ్చారు. ఇక వాదనలు విన్న న్యాయమూర్తి రోజారామని మీపై నేరం రుజువైందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మీరు చివరగా చెప్పుకునేది ఏంటని కూడా వారందరినీ కూడా రోజారామని ప్రశ్నించారు. తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలని కూడా వారెంతో ప్రాధాయపడ్డారు. న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 7గురు నిందితులు కూడా ఉరిశిక్ష పడిన A2గా ఉన్న సుభాష్ శర్మ ఎమోషనల్ కూడా అయ్యారు. శిక్ష తగ్గించి కనికరించాలంటూ కూడా నిందితులందరూ కూడా వేడ్కోలు పలికారు. ఇక ఇదే నేపథ్యంలో నిందితులు వాదన విన్న తర్వాత కూడా తీర్పు చెప్పుకొచ్చారు జడ్జ్. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం 8 నిందితులు ఉన్నారు. A1గా మారుతీరావు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. A2గా బీహార్కి సంబంధించిన సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధించారు. మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదుని నిర్వహించారు. ఇక A3గా అలీ, A4 అబ్దుల్లా బరి, A5 కరీం, A6గా శ్రవణ్, A7 శివ, A8 నిజాం వీరందరికీ కూడా జీవిత ఖైదుని విధించారు. ఇక ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన మరింత అప్డేట్, వారు ఏమన్నారు, జడ్జితో ఏం మాట్లాడారు, జడ్జి ఇంకేం క్వశ్చన్స్ అడిగారు, ఇవన్నీ కూడా డీటెయిల్ గా అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్, అయితే ఈ రోజు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక కేసుకి ఒక కీలక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రణయ్ అమృత కేసులో ఒక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఒక్కరికి ఉరిశిక్ష విధించారు, మరొక 6గురికి కూడా జీవిత ఖైదుని విధించారు. అయితే జడ్జి వారిని ఏమడిగారు, వారు ఎమోషనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్కరు ఏం మాట్లాడారు జడ్జితో, డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రణయ్ హత్య కేసులో నిందితులంతా ఉదయం 11 గంటల ప్రాంతంలో వారంతా కూడా కోర్టుకు చేరుకోవడం జరిగింది. నల్గొండ కోర్టుకు చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత 11 గంటల 30 నిమిషాల తర్వాత రెండో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో రోజారమణి గారు రావడం జరిగింది. మీది నేరం రుజువైంది, ఆ తీర్పు వెలువరించబోతున్నాం, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా అని కూడా నిందితులని ప్రశ్నించింది. నిందితులంతా కూడా అప్పటికే ఎమోషనల్ కి గురి కావడం జరిగింది. శిక్ష తగ్గించి వేయాలి, మాకు ఎలాంటి తప్పు మేము చేయలేదని కూడా జడ్జిని వేడుకోవడం జరిగింది. ఆ తర్వాత జడ్జి తీర్పును ప్రకటించింది. అయితే ఆ తీర్పు ప్రకటించే ముందు ఎవరైతే తీర్పు ప్రకటించిన తర్వాత ఉరిశిక్ష విధించినటువంటి A2 ఎవరైతే సుభాష్ శర్మకి ఎప్పుడైతే ఉరిశిక్ష విధించారో అప్పుడే అతను ఎమోషనల్ కూడా గురి కావడం జరిగింది. ఇటీవలనే మా తండ్రి కూడా చనిపోయారు, మా తండ్రి చనిపోయినప్పుడు కూడా కర్మకాండలు చేయాలని కూడా పిటిషన్ వేసినాం, అయినా కానీ అనుమతి ఇవ్వలేదు, మా తండ్రి చనిపోయారు, ఇప్పుడు అమ్మని నేనే చూసుకోవాలని కూడా ఆ ఎమోషనల్ కి గురైనటువంటి పరిస్థితి అయితే ఆ కోర్టులో చూడడం జరిగింది. ఆ తర్వాత అస్గర్ అలీ చూసినట్లయితే నాకు 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లల్లో కూడా ఒక పాప ఆరోగ్యం బాగాలేదు, నేను వారిని చూసుకోవాలి, నేను ఏ తప్పు చేయాలని కూడా అస్గర్ అలీ చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా కరీం ఉన్నట్లయితే నేను హార్ట్ పేషెంట్ తో బాధపడుతున్నాను, మెడిసిన్స్ వాడుతున్నాను, నా ఆరోగ్యం కూడా సరిగా లేదు, భార్య పిల్లల్ని చూసుకోవాలని కూడా అతను ఎమోషనల్ కి గురి కావడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ బారీ కూడా ఏదైతే ఉన్నదో ఇందులో నాకు అయితే పిల్లలు కూడా లేరు, ఒక్కతే ఆ భార్య ఉంది, వారి బాబోగులు చూసుకోవాలి, ఈ విధంగా ఎవరికి వారు కూడా వారంతా కూడా తమ ఎమోషనల్ కి గురి కావడం జరిగింది. ముందుగా ఎప్పుడైతే ఈ కేసులో ఎప్పటికో గతంలోనే వాదనలు ముగియడం జరిగింది. కేవలం ఇవాళ తీర్పును రిజర్వ్ లోంచి తీర్పు ప్రకటించే ముందు ఆ జడ్జి రోజారమణి గారిని వారు చెప్పడం జరిగింది, మీ నేరం రుజువైంది, ఏం చెప్పాలనుకున్నప్పుడు మాకు ఎలాంటి పాపం తెలియదు, శిక్షను తగ్గించి వేయాలని కూడా తగ్గించేలా చూడాలని కూడా ఈ 7గురు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో ఆ జైల్లో ఉన్నటువంటి సుభాష్ శర్మని అదేవిధంగా అస్గర్ అలీని కూడా ఆ జైలు నుంచి నేరుగా కోర్టుకు తీసుకురావడం జరిగింది. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో కరీం, శ్రవణ్, నిజాం అదేవిధంగా శివ వీరంతా కూడా బెయిల్ పై బయట ఉన్నారు కాబట్టి వారు అంతా కూడా ఆ సమయం లోపే 11 గంటలకి కోర్టుకు రావడం జరిగింది. అయితే ముందుగానే ఎవరు కూడా ముందుగానే ఇందులో అంతా లైవ్ అని కూడా భావించడం జరిగింది. ఎప్పుడైతే A2 సుభాష్ శర్మకి ఉరిశిక్ష పడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం కూడా ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అక్కడ జరిగినటువంటి హత్యా ప్రదేశంలో కూడా ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు ప్రణయ్ యొక్క భార్య అమృత కానీ అదేవిధంగా ప్రణయ్ తల్లి ఇద్దరు కూడా ఉన్నటువంటి సమయంలోనే ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండేనే సుభాష్ శర్మ అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. కత్తితో వేటు వేసింది అతనే వారు గుర్తించడం జరిగింది. ఆ సాక్ష్యం కీలకంగా మారింది. అందులోనే భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా సుభాష్ శర్మ
దోషిగా అని తేలడంతో కూడా గ్రౌండ్ కూడా చాలా క్లియర్ గా ఉండడంతో కూడా ఉరిశిక్ష విధించింది. మిగతా 7 నిందితులు కూడా మొత్తం జీవిత ఖైదు పడినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ సమయంలో జడ్జి ముందు కానీ వారంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి, కొంతమంది ఆరోగ్యం బాలేమో, హార్ట్ పేషెంట్లము, అదేవిధంగా తమ పిల్లల్ని చూసుకోవాలి. అదేవిధంగా ఇటీవలనే సుభాష్ శర్మ ఎవరైతే A2 నిందితుడు ఉన్నాడో, ఎప్పుడైతే అతనికి ఉరిశిక్ష విధించాడో అతను ఎమోషనల్ కు గురి కావడం జరిగింది. ఇటీవలనే ఎప్పుడైతే మొన్న ట్రయల్స్ జరిగాయో, కోర్టు తీర్పు చివరి దశలో ఉన్నప్పుడే ఒక 3-4 రోజుల క్రితం కూడా సుభాష్ శర్మ తండ్రి చనిపోవడం జరిగింది. అంత్యక్రియలకు కర్మకాండలకు అనుమతి ఇవ్వాలని కూడా అతను కోర్టులో కూడా పెట్టుకున్నారు. కానీ ఈ తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి బెయిల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉరిశిక్ష పడేటప్పుడు కూడా తండ్రి చనిపోవడం జరిగింది. తల్లి ఒక్కతే ఉంది, తల్లిని చూసుకోవాలి, శిక్ష తగ్గేలా చూడాలని కూడా ఎమోషనల్ గా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మారుతీరావు సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ ని కూడా మనం చూడడం జరిగింది. శ్రవణ్ కూడా నాకు 2 పిల్లలు, ఆ కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు, కూతురు ఆ విధంగానే ఉంది చేయాల్సిందని కూడా చెప్పడం జరిగింది. మనం కోర్టు ఆవరణలో ఎప్పుడైతే తీర్పు ప్రకటించారో ఆ మారుతీరావు సోదరుడు శ్రవణ్ భార్య పిల్లలు కూడా అంతా కూడా ఏడ్చుకుంటూ అక్కడికి రావడం జరిగింది. తమకు అనుమతించాలి, తన తండ్రిని చూడాలని కూడా ఉన్నా కానీ పోలీసులు అక్కడంతా కూడా భద్రత పరంగా కూడా అడ్డుకోవడం జరిగింది. వారంతా ఎమోషనల్ కి గురై తన తండ్రికి ఎలాంటి తప్పిదమో తెలియదు, ఇవాళంతా కూడా ఆ అమృతను తిట్టుకుంటూ కూడా వారంతా బయట ఏడ్చినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఇందులో శివ ఎవరైతే ఉన్నారో అతను మారుతీరావు డ్రైవర్ గా పనిచేయడం జరిగింది. నేను డ్రైవర్ గానే పనిచేస్తాను, కానీ నాకు ఇక్కడ ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి గడుపుతున్నాను, ఈ విధంగా చెప్పడం జరిగింది. నిజాం అనే వ్యక్తి ఆ రోజు సుభాష్ శర్మని ఆసుపత్రికి ఆటోలో తీసుకొచ్చిన వ్యక్తి నిజాం అని చెప్పవచ్చు. వారి కదలికలు కూడా అంతా కూడా నిజామే గుర్తించారని కూడా నిజాంను చేర్చడం జరిగింది. మొత్తం 8 మంది నిందితుల్లో A1 గా ఉన్నటువంటి మారుతీరావు ఇలాంటి కేసులు ఎట్లా అతను ముందుగానే ఊహించడం జరిగింది. 2020లో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఈ కేసులు ఎదుర్కోలేక, అదేవిధంగా మొత్తం కూడా జీవితంపై కూడా విరక్తి చెంది కూడా తట్టుకోలేక కూడా మానసికంగా తను ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే 2018 సెప్టెంబర్ 14న హత్య జరిగిందో ఆ తర్వాత వారికి 2019లో బెయిల్ పై బయటికి రావడం జరిగింది. 2019 బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత 2020లో ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో కూడా తండ్రి మారుతీరావు అక్కడే పాయిజన్ తీసుకొని కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి ఈ కేసులు ముందుగానే ఊహించి ఇవన్నీ ఎదుర్కోలేకనే అతను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే వీరంతా కూడా మారుతీరావునే నమ్ముకొని ఉన్నటువంటి ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉందో, మహమ్మద్ బారీ కానీ అదేవిధంగా అస్గర్ అలీ, సుభాష్ శర్మ, వీరంతా కూడా మారుతీరావు ఉంటే మమ్మల్ని కేసుల నుంచి రక్షిస్తారు, కాపాడుతారని కూడా అంతా ఊహించడం జరిగింది. కానీ మారుతీరావు చనిపోయేసరికి కూడా వీరినెవరు కూడా పట్టించుకునే వారు లేకుండా అయిపోయారు. ఈ రోజు జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తమ బాధలన్నీ కూడా జడ్జి ముందు మొరపెట్టుకోవడం జరిగింది. డీటెయిల్స్ రమేష్. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం రేపిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచి కూడా లవ్ చేసుకున్నారు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2018లో తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను అతి దారుణంగా హత్య చేయించాడు. ఇక ఇదే నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తీర్పు వెలువడింది. అయితే A1 గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు 2020లో పశ్చాత్తాపం పొందుతూ. ఇక A2 గా ఉన్న బీహార్కు చెందిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష వేయాలంటూ కూడా న్యాయస్థానం తీర్పును వెలువడించింది. ఇక ఇదే నేపథ్యంలో మరో 6గురికి జీవిత ఖైదునిచ్చింది. అయితే వారందరితో కూడా జడ్జ్ రోజారమణి మాట్లాడారు. మీ వాదనలు వినిపించండి అంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి A2 గా ఉన్న సుభాష్ శర్మ కూడా మాట్లాడారు. శిక్ష గురించి నేను చెప్పుకునేదేమీ లేదు, నా పాత్ర లేదు, మా నాన్న చనిపోయాడు, నేను ఇంటికి పెద్ద కొడుకుని, మా నాన్న కర్మకాండలు కూడా నేనే చేయాలి, కానీ న్యాయస్థానం అవకాశం ఇవ్వలేదు, మా అమ్మను కూడా నేనే చూసుకోవాలంటూ కూడా ఉరిశిక్ష విధించిన A2 గా ఉందిన సుభాష్ శర్మ వాపోయారు. ఇక A3 గా ఉన్న అస్గర్ అలీ శిక్ష తగ్గించి వేయండి, నేనే తప్పు చేయలేదు, నాకు 3 పిల్లలున్నారు, ఒక పాపకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అంటూ కూడా అన్నారు. ఇక A4 గా ఉన్న మహమ్మద్ బరీ నేను హార్ట్ పేషెంట్ని, నాకైతే పిల్లలు లేరు, భార్య ఒక్కరే ఉన్నారు, తోడెవ్వరూ లేరు, ఈ పరిస్థితుల్లో నేను ఆమెకు అండగా ఉండాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక A5 గా ఉన్న కరీం నేను హార్ట్ పేషెంట్ని, నా భార్యకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు, చదువుతున్న పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక A6 గా ఉన్న శ్రావణ్ కుమార్ నాకు 2
పిల్లలున్నారు, నా కొడుకు నిరుద్యోగి, ఈ కేసులో అసలు నా ప్రమేయమే లేదు అంటూ అది అందరికీ తెలిసిన విషయమే అంటూ కూడా ఆయన వాపోయారు. ఇక A7గా ఉన్న శివ, మాకు చిన్న పిల్లలున్నారు, వాళ్ళను చూసుకునేవారు కూడా ఎవరూ లేరు, వాళ్ళు బాగోగులు చూసుకునేది నేనే, అమ్మా నాన్న కూడా ఉన్నారు, వాళ్ళను కూడా నేనే చూసుకోవాలంటూ కూడా ఆయన వాపోయారు. ఇక A8గా ఉన్న నిజాం, నా భార్య నా దగ్గర లేదు, నాకు పిల్లలున్నారు, చూసుకోవడానికి ఎవరూ లేరు, కనికరించండి అనుకుంటూ ఆయన వాపోయారు. ఇక నిందితులు చివరి అభిప్రాయాలు విన్న అనంతరం న్యాయమూర్తి రోజారమణి తుది తీర్పును వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న పరువు హత్య ప్రణయ్ కేసులో కూడా ఈ రోజు ఒక తుది తీర్పు వెలువడింది. ఇక దానికి సంబంధించి A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష వేయాలి, మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదు విధించాలంటూ కూడా జడ్జ్ రోజారమణి ఒక తీర్పును వెలువడించారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అమృత ఎక్కడా స్పందించలేదు. అయితే అప్పట్లో నల్గొండ ఎస్పీ అలానే ఇప్పుడు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ తో ఆమె ఫోన్లో మాట్లాడారు తప్ప బయటకు వచ్చి ఇప్పటి వరకు ఆమె ఎక్కడా కూడా మాట్లాడలేదు.